అర్థమైంది ఇవన్నీ. సో ఇవంతా కూడా మళ్ళీ కూడా ఎస్ మనం ట్రాకింగ్ చేస్తున్నాం, ట్రాకింగ్ అంటే ప్రతిదీ కూడా మనం ట్రాక్ చేస్తున్నాం. ఇదంతా ఎక్కడి నుంచి? ఎస్ ఇక్కడి నుంచి తెలుసుకుంటున్నాం. బట్ దిస్ ఈజ్ వాట్, మొత్తం కూడా టెక్స్టే, టెక్స్ట్ ఫార్మాట్లోనే ఉంటుంది, అంతేగాని కనపడే వీడియోలో ఏం కనపడం మనకి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? టెక్స్ట్ ఫార్మాట్కి ఇంత వాల్యూ ఉంది. బట్ ఇక్కడ టెక్స్ట్ ఫార్మాట్కి ఇంత వాల్యూ ఉంటుంది, మరి వీడియో ఆడియోకి ఫార్మాట్కి వాల్యూ లేదా? ఎస్ ఎక్సలెంట్గా ఉంది. ఇమేజెస్కి, వీడియోకి, ఆడియోకి, పీడిఎఫ్ డాక్యుమెంట్స్కి వాల్యూ ఉన్నది. అయితే నేనేం చెప్తానంటే, ఎస్ వాడేం చెప్పాడంటే, ఎస్ బాస్, ఈ బిజినెస్ డేటా కైండ్ ఆఫ్ థింగ్స్ స్టోర్డ్ ఇన్సైడ్ డిబి, డేటా బేస్ సర్వర్, డేటాబేస్ సర్వర్, రైట్. సరే, డేటా స్పేస్ సర్వర్లో స్టోర్ అయింది, రైట్. మరి ఇక్కడ ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మరి ఈ వీడియో, ఆడియో, పీడిఎఫ్ డాక్యుమెంట్స్, ఇమేజెస్ ఏం మామూలు విషయం కాదు కదా. అంటే ఇప్పుడు నువ్వు చూస్తే ఇక్కడ జస్ట్ నువ్వు ఫ్లిప్కార్టే చూసావు. నో 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 నో, నీకు యూట్యూబ్ చూడు. అరే, ఎన్ని ఇమేజెస్, ఎన్ని ఫొటోస్, ఎన్ని ఆడియో, ఫోటో ప్లస్ వీడియో ప్లస్ ఆడియో, ఎస్ ఎస్ ఆడియో, ఫోటో, యూట్యూబ్లో. అదే కాకుండా యూట్యూబ్ కాకుండా ఇన్స్టాగ్రామ్, ఇన్స్టా ఎన్ని ఫొటోస్, ఎన్ని వీడియోస్, ఎన్ని ఆడియో మెసేజెస్, ఎస్ ఎస్, ఓకే. ఇన్స్టా కాకుండా ఎఫ్బి, ఫేస్బుక్, ఎన్ని ఫొటోస్, ఎన్ని వీడియోస్. ఫేస్బుక్ లాంటిదే ఇప్పుడు మళ్ళీ ఒకటి వచ్చింది, దాని పేరు లింక్డ్ఇన్, అంతే అయిపోయింది అది కూడా. లింక్డ్ఇన్ దాంట్లో కూడా చిత్రమైన విచిత్రమైన పోస్టింగ్లన్నీ వేస్తూ ఉంటాడు. పిచ్చి పెట్టిన వాళ్ళందరూ ఉంటారు, వస్తున్నారు దీంట్లో. నాన్ సెన్స్ పనులన్నీ చేయడానికి మళ్ళీ లింక్డ్ఇన్ తయారైపోయింది వెంటనే అన్ని. మంచి మంచిగా ఈ యూత్ ఏం చేస్తూ ఉంటారు, ఈ పేజీలు తిప్పడమే సరిపోతుంది వీళ్ళకి. ఇది ఒక పిచ్చి. సో ఇది తగ్గించుకోవాలి ముందు, యూత్ ఇది తగ్గించుకోవాలి ఫస్ట్. మనకు అవసరమైంది ఏంది, అవసరం లేనిది ఏంటి? ఓకే. ఆ తర్వాత మరి లింక్డ్ఇన్లో మరి వీడియోస్ ఉన్నాయి, మరి ఆడియోస్ ఉన్నాయి, మరి టెక్స్ట్ కూడా ఉంటుంది, ఎస్ ఎస్, మళ్ళీ ఇమేజెస్ కూడా ఉంటాయి. అయ్యో, అంటే ఇక్కడ వీడియోస్, ఆడియోస్ మరి ఏంది మామూలు విషయం కాదు. అంటే ఏంది ప్రపంచంలో? ఎస్ ఎస్, ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, యూట్యూబ్ అయినా ఈ ప్రపంచానికి సర్వ్ చేస్తుంది బాస్. ఆహాహా, అవును అవును. మరి ఇప్పుడు సపోజ్ గూగుల్ డ్రైవ్ ఉంది, ఈ ప్రపంచానికి సర్వీస్ ఇస్తుంది గూగుల్ డ్రైవ్. గూగుల్ డ్రైవ్లో సర్వీస్ ఇస్తుంది, ఎలాగా? స్టోరేజ్. ఏదైనా స్టోర్ చేసుకో నీ ఇష్టం, నీకు వచ్చిన ఐటమ్, ఎస్ ఎస్, స్టోరేజ్ సర్వీస్ ఇస్తుంది, స్టోరేజ్ మనకి. అలాగే సింపుల్గా చెప్పాలంటే యూట్యూబ్లో ఫొటోస్, యూట్యూబ్లో వీడియోస్, ఇవన్నీ కూడా చాలా చాలా క్వాలిటీ వీడియోస్ బాస్. పిచ్చ క్వాలిటీ, క్వాలిటీ కూడా అంతా ఇంత కాదు, 4K క్వాలిటీ రావాలా. ఓకే, 4K. మరి 4K క్వాలిటీ వస్తున్న ఆ వీడియో సైజ్ ఎంత ఉంటుంది? అయ్యో, చాలా పెద్ద సైజు సార్. అవును మరి, ఒక వీడియో ఎంత సైజు, రెండు వీడియోలు ఎంత సైజు. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ యూట్యూబ్ వాడుతున్నారు, మరి ఒక వ్యక్తి 4K వీడియోస్ వాడతాడు, మరి ఎంత క్వాలిటీ వీడియోస్. హే, వద్దొద్దు, ఇంత క్వాలిటీ వీడియోస్ వద్దు, ఐ కెనాట్ ఏబుల్ టు అప్లోడ్ అని చెప్పటం లేదే ఎవరు? యూట్యూబ్. మీ ఇష్టం వచ్చిన వీడియోలు ఇప్పుడు ఎన్ని చేస్తావు? 1,00,000, 10 లక్షల, కోటి, ఎన్ని వీడియోస్ అయినా చేసుకో, నీ ఇష్టం ఇక, అంతే. అంటే ఇక నీ ఇష్టం, ఇక అన్లిమిటెడ్ వీడియోస్ చేసి పడేస్తా ఉండు, అంతే అన్నాడు ఎవరు? యూట్యూబ్ వాడు. మరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిజినెస్ కస్టమర్స్ అందరూ, ఎస్ మనలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా యూట్యూబ్లో చేస్తూ ఉన్నప్పుడు, లేదు లేదు, ఈరోజు డిస్క్ ఫుల్ ఎర్రర్ వచ్చింది, సారీ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని ఎప్పుడు మెసేజ్ రాదే. నో నో నో, నో డిస్క్ ఫుల్ ఎర్రర్. దట్ మీన్స్ వాట్? యూట్యూబ్ హ్యాస్ టేకెన్ ద అన్లిమిటెడ్ స్టోరేజ్ ఫ్రమ్ ద అదర్ పర్సన్. అన్లిమిటెడ్. ఓకే ఓకే, అన్లిమిటెడ్ స్టోరేజ్ తీసుకున్నాడు వేరే పర్సన్ నుంచి. సో అన్లిమిటెడ్ స్టోరేజ్ అంతా దే ఆర్ మెయింటైనింగ్ ఇన్ సమ్వేర్. ఓహోహో, దే ఆర్ మెయింటైనింగ్ ఇన్ సమ్వేర్ అన్లిమిటెడ్ స్టోరేజ్ అది. అలాగే ఎన్ని కావాలంటే అన్ని, ఎస్. అలాగే ఇక్కడ కూడా మనకి ఏదైతే బిజినెస్ యాక్టివిటీ ఉందో, ఎస్, ఏదైతే ఆ బిజినెస్ యాక్టివిటీ ఉందో, ఇందాక మనం చూసిన ఆ బిజినెస్ యాక్టివిటీ 1, ఆ బిజినెస్ ఓనర్ 2, 3, 4, 5, 6, 7, 8, ఎస్ ఎస్, వాళ్ళ బిజినెస్ రన్ చేసుకోవడానికి దే హ్యావ్ ఆల్సో టేకెన్ ద స్టోరేజ్ ఫ్రమ్ ద థర్డ్ పార్టీ. ఆ స్టోరేజ్ కోసం, ఎస్ ఇది స్టోరేజ్ అనుకుంటే, ఎస్ ఎస్, వీళ్ళు ఈ స్టోరేజ్ని తీసుకున్నారు. ఓకే ఓకే, మనం ఏం చేస్తున్నాం? ఎస్, ఆ స్టోరేజ్ తీసుకున్నారు కాబట్టి మనం 4K వీడియోస్, ఆ వీడియోస్ అన్నీ కూడా ఈ సైట్లో పెట్టగలుగుతున్నాం. అదర్వైజ్ మనకు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అంటే ఏ ఏ స్టోరేజ్ కోసం? వీడియోస్, ఓకే ఓకే. ఆడియోస్, ఓకే ఓకే.
వీడియోస్, ఆడియోస్, అవునా? ఆ తర్వాత కొన్ని పీడిఎఫ్ డాక్యుమెంట్స్, అవునా? ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, ఒక సైట్కి వెళ్తే వాడు చెప్తాడు ఏమని, డౌన్లోడ్ యువర్ మంత్లీ స్టేట్మెంట్ అంటాడు. ఓకే, ఓకే, మంత్లీ స్టేట్మెంట్, ఆల్ ద మంత్లీ స్టేట్మెంట్స్ డౌన్లోడ్ చేసుకోమంటాడు. మరి మంత్లీ స్టేట్మెంట్ అంటే ఒక బ్యాంక్ కస్టమర్లు ఒక 60, ఎస్, 60 CR ఉంటారు, 60 కోట్ల మంది. 60 కోట్ల మంది ఒక బ్యాంక్ ఉన్నారు కస్టమర్లు. మరి 60 కోట్ల మందికి మనం పీడిఎఫ్ పంపిస్తాం ఏమని, హే బాస్, ప్లీజ్ డౌన్లోడ్ యువర్ మంత్లీ స్టేట్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీడిఎఫ్. మరి ఇక్కడ ఈ 60 కోట్ల మంది పీడిఎఫ్లు, ఎస్, అంటే మంత్లీ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఈ బ్యాంక్ వాడు స్టోరింగ్ ఇన్ సమ్వేర్. అంటే బ్యాంక్ పర్సన్ కూడా ఎస్ టేక్ ఇన్ ద స్టోరేజ్ స్పేస్ ఫ్రమ్ దిస్ థర్డ్ పార్టీ. అంటే ఈ పర్సన్ కూడా స్టోరేజ్ తీసుకుంటున్నాడు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి స్టోరేజ్ కావాలి టు స్టోర్ దేర్ డిఫరెంట్ యాక్టివిటీస్. అది వీడియో అవ్వచ్చు, ఆడియో అవ్వచ్చు, పీడిఎఫ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, సింపుల్గా చెప్పాలంటే. అలాగా అలాగా కాకుండా ఎస్, సింపుల్గా చెప్పాలంటే నాకు ఒక ప్రాజెక్ట్ ఉంది. దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్. ఎస్, క్లయింట్ నేమ్ ఇస్ వాట్, కేకే బ్యాంక్. అంటే ఇది కేకే బ్యాంక్. యాక్చువల్గా కేకే బ్యాంక్ ప్రాజెక్ట్ని నేను డీల్ చేస్తున్నా. సో ఈ కేకే చాలా తెలివైనడు. ఆడేం చేశాడు, ప్రాజెక్ట్ మీరు డీల్ చేస్తున్నప్పుడు ప్రాజెక్టుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మాకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు అన్నాడు. ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉండాలి మనకి. ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ అన్ని ఎప్పుడు దాకా అందుబాటులో ఉండాలా, ఎంటైర్ ఈ ప్రాజెక్ట్ రిటైర్ అయ్యేంత వరకు, ఈ ప్రాజెక్ట్ యూజ్ చేసేంత వరకు అది నా దగ్గర అందుబాటులోనే ఉండాలి డాక్యుమెంట్స్. అప్పుడు డాక్యుమెంట్స్ అందుబాటులో ఉండాలి. అందుబాటులో అంటే మరి ఎలాగా, ఎస్, ఎస్, ఐ ఐ నీడ్ స్టోరేజ్ స్పేస్. ఐ నీడ్ టు స్టోర్ సమ్వేర్ ఆల్ దిస్ డాక్యుమెంట్స్. ప్రాజెక్ట్ రిలేటెడ్ డాక్యుమెంట్ స్టఫ్ అంతా కూడా నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటా. ఎందుకోసం, ఫ్యూచర్ పర్పస్ కోసం. కేకే చెప్పాడు ముందుగానే, హే బాస్, వెన్ ఎవర్ ఐ నీడ్ దిస్ డాక్యుమెంట్స్, ప్లీజ్, ఐఎమ్ ఏబుల్ టు గెట్ ఇట్ ఆల్ దిస్ డాక్యుమెంట్స్, ప్లీజ్ అరేంజ్ లైక్ దట్ అన్నాడు. ఎవరు, కేకే. అందుకోసం కేకే బ్రాంచ్ ప్రాజెక్ట్స్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈ ప్లేస్లో స్టోర్ చేస్తున్నా. దిస్ ఇస్ వాట్, ఎప్పుడైతే దీంట్లో స్టోర్ చేసామో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ యాక్సెస్ చేసుకోవచ్చు కేకే. అప్పుడు ఆ కేకేకి యూఆర్ఎల్ ఇచ్చేస్తా, కేకే నీ ప్రాజెక్ట్ గురించి ఏది అప్డేషన్ అయినా, ఏది విషయం అయినా, ఏది తెలుసుకోవాలన్నా సరే, ఇదిగో దిస్ ఇస్ యూఆర్ఎల్, ప్లీజ్ లాగ్ ఇన్ టు దిస్ వన్ అండ్ యాక్సెస్ దిస్ డాక్యుమెంట్స్ వెన్ ఎవర్ యూ నీడ్. ఎస్, ఎప్పుడైనా కావాలంటే అప్పుడు. ఎట్లా, ఈ విధంగా. అంటే ఇక్కడ అంతా కూడా టోటల్గా చెప్పాలంటే ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ కూడా మనకి ఫ్యూచర్లో అవసరం అయింది అనుకోవడానికి మనం స్టోరేజ్ వాడుతున్నాం. సార్ కేకే సార్, ఇది రియల్ టైమా లేకపోతే మీరు ఊరికి బాబు, రియల్ టైమే, ఎవ్రీథింగ్ ఈజ్ రియల్ టైమ్. ఎస్, ప్రతిదీ కూడా బిజినెస్ యాక్టివిటీ మొత్తం కూడా ఎలాగా ఉంటుంది. ఆ స్టోరేజ్ కోసం ఎస్, వాళ్ళు దే ఆర్ డిపెండింగ్ ఆన్ ద థర్డ్ పార్టీస్ టు స్టోర్ దేర్ బిజినెస్ డేటా. అంటే నేనేం చెప్పాను, బిజినెస్ డేటా ఇక్కడ రెండు రకాలుగా వస్తుంది, టెక్స్ట్ ఫార్మాట్ యాజ్ వెల్ యాజ్ నాన్ టెక్స్ట్ ఫార్మాట్. టెక్స్ట్ ఫార్మాట్లో ఉంది యాజ్ వెల్ యాజ్ నాన్ టెక్స్ట్ ఫార్మాట్లో ఉంది. నేనేమంటున్నా, టెక్స్ట్ ఫార్మాట్ ఇందాక వివరించా, ఎస్, దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ డీబీ సర్వర్. బట్ వాట్ అబౌట్ వీడియో, ఆడియో, ఇవన్నీ కూడా చెప్పాలంటే ఎస్, ఇక్కడ ఉంది, ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో మనం స్టోర్ చేస్తున్నాం అని చెప్తున్నా. ఆ ప్లేస్లోనే మనం స్టోర్ చేస్తున్నాం. ఓకే, అయితే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇదంతా కూడా ఇంకా మీకు తెలియాలంటే ఎస్, మీరు అమెజాన్ ప్రైమ్, అయ్యో, నెట్ఫ్లిక్స్, ఓకే, ఓకే, నెట్ఫ్లిక్స్, ఇంకా ఏమున్నాయి ఫ్రెండ్స్, డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ అన్ని మనం ఫ్రెష్గా ఇస్తున్నారు. ఎస్, తీసుకోండి, సీరియల్స్ ఇస్తారు, అవన్నీ మొత్తం అన్నీ ఇస్తున్నారు. మరి వీళ్ళకి ఏం కావాలా, వీళ్ళకి కూడా స్టోరేజ్ కావాలా. ఓకే, ఓకే, ఎందుకు, మూవీస్ స్టోర్ చేసుకోవడానికి. మూవీస్, డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్. మరి మూవీ అంటే మామూలు విషయం కదా కదా, అది గ్రాఫిక్స్, డిజైన్స్, అన్ని 4K వీడియోస్, అవన్నీ కూడా ఎక్సలెంట్ మూవీ అవన్నీ. మరి అంత పెద్ద మూవీ అనేది కొన్ని లక్షల మూవీస్ స్టోర్ చేసుకోవాలంటే ఇతనికి ఆ శక్తి లేదు, నెట్ఫ్లిక్స్ ఆ శక్తి లేదే. మరి ఏం చేస్తున్నాడు, దే ఆర్ డిపెండింగ్ ఆన్ ద థర్డ్ పార్టీ ఫర్ స్టోరేజ్ పర్పస్ టు స్టోర్ దేర్ మూవీస్, టు స్టోర్ దేర్ డేటా. చూసారా, ఇది ఇక ఫిక్స్డ్ అనమాట. మూవీస్ అనేది ఫిక్స్డే, ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు మనం ఈ డేటాని. దే ఆర్ స్టోరింగ్ ద డేటా ఇన్సైడ్ దిస్ ప్లేస్. యూఆర్ఎల్ని ఎస్ మనకి యాక్సెస్ ఇస్తారు, అది పబ్లిక్ యాక్సెస్, అంతే. ఇదంతా చేయడానికి ఎస్, క్లౌడ్ ఇంజనీరే. ఎలా డేటా ఇక్కడ స్టోర్ చేయాలా, ఓకే, ఎలా ఈ డేటాని అవతల వ్యక్తికి యాక్సెస్ ఇవ్వాలా, ఎలాంటి యాక్సెస్ ఇవ్వాలా, పొరపాటున ఈ వ్యక్తి వచ్చి ఇక్కడికి వచ్చి ఈ మూవీ డౌన్లోడ్ చేసుకొని డిలీట్ చేస్తానంటే యాక్సెస్ డినైడ్ చూపించాలా, ఓన్లీ రీడ్, అంతే.
సో ఈ విధంగా ఆపరేషన్స్ అన్నీ కూడా మళ్ళీ మనమే చేయాల్సి వస్తుంది. స్టోరీస్ సింపుల్గా చెప్పాలంటే ఫ్యూచర్లో ఉపయోగపడే డేటా అంతా. కానీ కొన్ని సందర్భాల్లో అన్నెసరీ డేటాని తొలగించవచ్చు మనం. ఇందాక చూసాం కదా, థామ్సన్ టీవీ ఉంది. థామ్సన్ టీవీ డేటా ఓల్డ్ అయిపోయింది. 1 ఇయర్ తర్వాత వాడేమంటాడు, బాబు ఇది ఓల్డ్ అయిపోయింది, ఓల్డ్ వన్, బట్ అప్లోడ్ న్యూ వన్ అంటాడు. రీప్లేస్ న్యూ వన్. దట్ మీన్స్ వాడు ఓల్డ్ డేటా వద్దా, నో, రిమూవ్ దిస్. వై? ఇప్పుడే ఫ్రెష్గా వేరే వ్యక్తి వచ్చేసాడు, నాకు అతను యాడ్ ఇస్తాడు, ఆ యాడ్ అంతా ఇప్పుడు రన్ అవ్వాలా, వేరే ఇది వద్దు, ఇది ఓల్డ్ అయిపోయింది. పైగా పిక్చర్ బాగలేదు, క్వాలిటీ బాగలేదు. ఇప్పుడు ఏంది, ఎక్సలెంట్గా పిక్చర్ క్వాలిటీ అన్ని తీసాను, బట్ రిమూవ్ దిస్ ఓల్డ్ వన్ అండ్ అప్లోడ్ న్యూ వన్. మళ్ళీ ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలా? క్లౌడ్ ఇంజనీరే. అరే ఇది అప్లోడ్ మొత్తం అంతా క్లౌడ్ ఇంజనీరే, సెటప్ మొత్తం క్లౌడ్ ఇంజనీర్. అంటే స్టోరేజ్ సెటప్ మొత్తం ఇప్పుడు క్లౌడ్ ఇంజనీర్ చేతిలోకి వచ్చేసింది. గతంలో ఏముండేది? మనకి సింపుల్గా చెప్పాలంటే స్టోరేజ్ అడ్మిన్, నెట్వర్క్ అడ్మిన్, డేటాబేస్ అడ్మిన్, అడ్మిన్స్, బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్స్, ఆ తర్వాత బ్యాకప్, రికవరీ అండ్ బ్యాకప్ టీమ్. ఇలాగా మెయింటైన్ జరుగుతూ ఉంది. కానీ బాస్ క్లౌడ్ వచ్చిన తర్వాత ఇక సరాసరి వీళ్ళందరూ కూడా దగ్గర దగ్గర చెప్పాలంటే కనపడరు మనకి భవిష్యత్తులో. అయితే కనపడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అతని పేరే క్లౌడ్ ఇంజనీర్. అంటే ఎప్పటికీ క్లౌడ్ పోదా, ఈ ప్రపంచంలో బిజినెస్ పోయేంత వరకు, ఈ ప్రపంచం ఉన్నంతసేపు క్లౌడ్ ఉండాల్సిందే, క్లౌడ్ ఇంజనీర్ ఉండాల్సిందే. ఐటీ సెక్టర్లో ఇదొక రోలు ప్రత్యేకంగా. ఇక నువ్వు డేటా సైన్స్ అయినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, సెక్యూరిటీ అయినా, ఏదైనా సరే వాళ్ళకి క్లౌడ్ ఇంజనీర్ కావాలి, వాళ్ళు క్లౌడ్ కావాలి. డిపెండ్స్. లేకపోతే లేనే లేదు. లేకపోతే ఈ ప్రపంచంలోనే ఐటీ బిజినెస్ నడవదు వితౌట్ క్లౌడ్. కాబట్టి ప్రపంచంలో జాబులు లేవు, ఉద్యోగాలు లేవు అని నీరసపడద్దు దయచేసి. ప్రతి టెక్నాలజీకి ఉద్యోగాలు ఉన్నాయి. ప్రతి ప్రతి